స్టార్ట్. నేను ఈరోజు ఆన్లైన్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ నీకు వినిపిద్దామని వచ్చాను. ప్లీజ్ 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 చెప్పి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది మీ ఆయన దగ్గర పరించుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఊరుకోవే, మీ అన్నయ్యకి తా అంటే తూరాదు, ఆయనకి చెప్పేదండి. నీకే నేర్పించాను, ఆ ఇంగ్లీష్ నేర్చుకున్నాను వచ్చానే నీకు. నీ ఇంగ్లీష్ తప్పక నా అమ్మాయితో మనకు వచ్చింది కానీ మైండ్ పోయి తట్టుంది. ఆ ఇంగ్లీష్ పదాలు బాగా నేర్చుకున్నానే, కంఫర్టబుల్గా. అది కంఫర్టబుల్ కాదే, కంఫర్టబులే. చెప్పు. ఆ ఇంగ్లీష్ పదాలేవో చెప్పు, వింటాను. స్పగ్గెట్గా నేర్చుకున్నాను తెలుసా నేను. అది స్పగ్గెట్ కాదమ్మా, స్పగ్గెట్. సరే సర్లేవే. నీకు ఇంకొక పదం నేర్చుకున్నాను, చెప్పనా? ఏంటి? 1 2 3 డూల్స్. డూల్సా? అది ఏ గూగుల్ ఎదుకున్నా కూడా దానికి మీనింగ్ తెలియదేం కానీ డూల్స్ అంటే మనం బజార్కి వెళ్ళి ఇంగ్లీష్లో తింటుంటామే, అదే డూల్స్. డూల్సా? ఓ అవి డూల్స్ కాదమ్మా, నూడిల్స్కి వచ్చింది తిప్పలా. అవి నూడిల్స్ అంటారే, డూల్స్ కాదు. ఏదో ఒకటి చెప్పాను కదా, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను కదా. బాగా నేర్చుకున్నాం. సరే, మళ్ళీ రేపు ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు చెప్పాను కదా నీకు, రేపు వస్తాను. రేపు మళ్ళీ గెట్ టుగెదర్ అయ్యి ఇంగ్లీష్ పాట పాడతాను, ఓకేనా? ఏంటి ఇంగ్లీష్ పాట పాడతావా? నీ ఇంగ్లీష్ దెబ్బగా నాకు చెవుల్లోంచి బ్లడ్ వస్తుంది. నువ్వు ఇంగ్లీష్ పాట పడితే నన్ను పాట మీదే పడికేస్తారు అన్నట్టు. అది గేటు గెదురు కాదమ్మా, గట్టి కాదన్నట్టు. సర్లేబ్బా, ఏదో ఒకటి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, నువ్వు కనెక్షన్ చెయ్యి చిన్న చిన్న పదాలకి. పాట వినిపిస్తానే ఇంగ్లీష్లో. సరే వెళ్ళొస్తాను, బాయ్. అలాగే బాయ్. అమ్మో, నేను ఇంగ్లీష్ పాడాను, దేవుడా ఇదేందమ్మా నన్ను తగులుకుంది ఇంగ్లీష్ నేర్చుకుని. అమ్మ బాబాయ్.